అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోనికి పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లోకంలో డబ్బే అంతా అని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. ఈ రోజు కెరీర్లో పురోగతికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగవుతాయి. ఉద్యోగులు కోరుకున్న పదోన్నతి లేదా కోరుకున్న ప్రదేశానికి బదిలీ అనేది పొందవచ్చు. ఇది మీ ప్రతిష్టను కూడా పెంచుతుంది. మీకు అదనపు ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ ప్రసంగ ప్రవర్తన ద్వారా పెండింగ్లో ఉన్న అన్ని పనులను కూడా మీరు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలను కూడా పొందుతారు. అవివాహితులకు వివాహాలు స్థిరపడతాయి. ప్రేమ సంబంధాలలో తీవ్రత అనేది ఉంటుంది. మీకు కుటుంబ సంతోషం అనేది మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు ఐశ్వర్యము అదృష్టం మీకు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ప్రయత్నించారంటే సఫలీకృతం అవుతారు. మీరు ఏదైనా రుణం తీసుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించే అవకాశం మీకు ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి స్నేహితుల సహాయంతో అటువంటి ప్రణాళికలతోటి సంబంధాలు ఏర్పడతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండటం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు అనేది పొందుతారు. మీ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తారు. అవివాహితులకు వివాహ అవకాశాలు అనేవి మరి వస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలు పూర్తి చేయడం జరుగుతుంది. పరీక్షల పోటీలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందబోతున్నారు. లక్కీ సంఖ్య 24, లక్కీ కలర్ అయితే లోహ. ఇక పరిహారం కనుక చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారంలో చక్కగా మీరు ఒక తమలపాకును ఉపయోగించి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత కొద్దిగా సింధూరం తీసుకొని ఆ సింధూరం రోజ్ వాటర్ తోటి కానీ గంగాజలంతో కానీ తడిపిన సింధూరంతో మీరు చక్కగా మీరు సవ్య స్వస్తిక గుర్తు వేయాలి. ఆ తర్వాత మీరు కుడి చేతితో ఉంగరం వేలుతోటి శ్రీమని అక్షరం కుడివైపు రాయాలి. 4 చుక్కలు గీయాలి. తర్వాత మీరు 2 నిలువు గీతలను ఎడం వైపు రాయాలి. ఇలా చేసిన తర్వాత ఆ తమలపాకును అమ్మవారి ఫోటో ముందు ఉంచి మీరు ఆ తమలపాకు దగ్గర ఇంకొక పింగాణి గిన్నెలో పెద్ద ఉప్పు నిండుగా వేసి ఆ పింగాణి చిన్న గిన్నెను అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం కలుగుతుంది. ఇంకా మీ ఇంట్లో ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు కూడా చక్కగా తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.